ప్లీజ్ సిట్ డౌన్. జెంట్లమెన్, మీటింగ్కి ముందు మిస్టర్ ఆది నాకు రాసిన లెటర్ని మీకు చదివి వినిపిస్తాను. సార్, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే హోదాని వదిలి ఆదినారాయణరావు అనబడే సామాన్య వ్యక్తిగా రాస్తున్న ఉత్తరం ఇది. నాలాగా నిజాయితీనే ఆరాధించేవారు త్వరలోనే వెనకబడ్డ వారిగానో అంటరాని వాళ్లగానో ఈ సంఘంలో వెలివేయబడతారని కొందరిలా నాకు భయం వేస్తోంది. రాజకీయం, హింస కలిసి ఒక వ్యాపార ఒడంబడిక చేసుకుని అగ్నిసాక్షిగా విడదీయలేని జంటగా తయారయ్యాయి. తీవ్రవాదం ఉగ్రవాదంగా మారి వాటి గురించి ప్రజలు విని విని విసుకెత్తి వినడం కూడా మానేశారు. ఈ పాలకుల చెవులకి తుపాకీ శబ్దం తప్ప మరేదీ వినిపించదని కాబోలు కొందరు తుపాకీ శబ్దంతోటే వాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు, తుపాకీతో తమ రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే ఉగ్రవాదులు ఆ తుపాకులకే బలైపోతున్నారు. హింస అనే జాడ్యం మహమ్మరిలా సోకి నిజాయితీ గల విప్లవవాదాన్ని సైతం కొన్ని చోట్ల కల్తీ చేసింది. సమానత్వం సాధిస్తాననే సాకుతో మానవత్వాన్నే మరిచిపోయిన మృగం భద్ర. కుళ్ళిపోయిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగించాల్సిన తుపాకీ అతని చేతిలో పిచ్చివాడి చేతిలో రాయిలా తయారయ్యి అతడిని ఎదుర్కోవడంలో నేను కూడా ఉగ్రవాదినే అయ్యానా అని అనుమానంగా ఉంది. ఏమైంది? బాంబు ఇప్పుడు రివ్యూ చేయగలమా? అది ఓ నో నో, ఇట్స్ టూ లేట్. నో 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 నో.
ఏమిటి మెచ్చుకోవడమా నొచ్చుకోవడమా? రెండును. నిద్ర లేకపోతే గురి తప్పుతుంది. ఏ జీనత్ వల్లనా? వేరే ఒరే పెళ్ళం కాకుండా వేరే మిఠాయి కొట్టి పెట్టావా? చెప్పరా? అదేం కాదు, ఒక కొత్త బాధ్యత, న్యూ అసైన్మెంట్. ఎప్పుడు అదే ఆలోచన. ఏమిటది? బయటికి రా చెప్తా. బయటికి రా చెప్తానా? బయట బయట. నేను నిన్నొక్కడనే నమ్ముతాను. దీనికోసమే ఓ ఇద్దరు కుర్రాళ్ళని కూడా ట్రైన్ చేశాను. వాళ్ళిద్దరూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. సారీ, అదే గ్రూప్ ఊహించగలవా? భద్రా గ్రూపా? బుల్సాయ్. చాలా కష్టం అనుకుంటా. వాళ్ళిద్దరు చాకు లాంటి కుర్రాళ్ళు. వాళ్ళకి నీ సాయం కావాలి. డోంట్ సే నో. దీనికి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ అక్కర్లేదు. యూ విల్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్. హింస అంటే ఏమిటి, రహస్యాలు ఎలా రాబట్టాలి అనే విషయంలో నీకు నువ్వే సాటి. అవన్నీ వాళ్ళకి నేర్పాలి. పొడిగిసే. ఇదంతా ఎప్పుడు ఏంటి? మార్నింగ్ సార్. సార్, It is boys. హలో అబ్బాస్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అది సార్. నీ పేపర్ అందరూ మెచ్చుకున్నారయ్యా, కంగ్రాచులేషన్. Thank you, sir. దాన్ని రికమెండ్ చేస్తూ ఢిల్లీ పంపించాను. థ్యాంక్ యూ సార్. అబ్బాస్, సార్, నీ భార్య జీనత్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. డాక్టర్ గుల్షన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అది సార్. నీ భార్యకి సారీ చెప్పానని చెప్పబోయా. ఎందుకండి? కిందటిసారి నా భార్యతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను. సంభవ్ ఐ కుడ్ మేక్ ఇట్. ఈ ఆదివారం తప్పకుండా వస్తాను. ఓకే ఓకే. ఓకే. మీ ఎక్సర్సైజ్ అయిపోయిందా? యు ఆర్ లివింగ్? ఎస్ సార్. బై ది వే, నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీను ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్ సార్. నా పేరు నిలబెడతాడా? ఇప్పటికీ చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. నీలాగే అనమాట. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఈ అసైన్మెంట్ గురించి డిఐజీ గారికి కూడా తెలియదు. ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు. ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడుకో. వస్తాను కానీ ఎక్కడ, ఎన్ని గంటలకి? మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి సాయంత్రం 5 గంటలకి. ఓకే, 5 o'clock దెన్. మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టమను. నో, మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ? అందరినీ బయటకు పంపించేస్తున్నా. బాయ్. ఇదేంటి? అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను. యూనిఫామ్లోనా? కాస్త పనుంది. ఇవేం చేయను? ఏది? నవలి మింగేనా? ఏమిటది? ప్రభాత్ థియేటర్, ఈవినింగ్ 6:30 షో, ₹950, నాన్ రిఫండబుల్. మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. గుర్తుందని అబద్ధం ఆడితే? ఇంకా కోపం వస్తుంది. అయితే మర్చిపోయాను. అయితే అది మీకు వద్దన్నమాట. ఏది? ఇంకో బాబో పాపో? ఇంకో దా. అయితే ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తాను. సినిమా నుంచి వచ్చాక, సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నెంబర్ 2 ప్రారంభోత్సవం. లవ్ అంటే ఏమైనా లాఠీ చార్జ్ అనుకుంటున్నారా? ప్రారంభోత్సవం. ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది. ఏం చూసినా తప్పలేదు. రే, కళ్ళు తెరవరా.
ఇందులో ఏం తప్పలేదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పండి. నేను నేర్పకపోతే శాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు. సినిమా మీ నాన్నగారు లేట్గా వస్తారట. వస్తారు కదా? డీసీపీ గారు నీకు ఇంకా కావాలా? చాలు రారా. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు